హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మాస్ జాతర మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్తో అయితే మన ముందుకు రాబోతుంది. సో ఈ సినిమానైతే ఆగస్టు 27వ తారీఖున వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమా నుంచి ఈరోజు ఉదయం 11:08 టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేసింది భానుభోగవరపు అనే కొత్త డైరెక్టర్ అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి టీజర్ అయితే ఈ రోజు ఉదయం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టీజర్ ఎలా ఉందో ఈ ట్రైలర్ రియాక్షన్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. క్రాక్ సినిమాలో మనం చూసింది ఆల్రెడీ. సో ఆ సినిమాలో కూడా అంతే. బ్యాక్గ్రౌండ్ అన్న పదం వింటే చాలు మనం మాస్ మహారాజా రవితేజ గారు అయితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు. మనం చూసింది ఆల్రెడీ ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో. సో అదే ట్రాక్ని మళ్ళీ మాస్ జాతరలో కూడా పెట్టడం జరిగింది. సో క్రాక్ అండ్ అలాగే పోలీస్ ఈ సినిమాలో మన మాస్ మహారాజా రవితేజ గారు అయితే మళ్ళీ మరోసారి పోలీస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. రౌడీ పోలీస్ డేంజర్. వాడే విషయంలో తప్ప ఒక స్టేషన్కి ఒక పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితి ఆయనకున్న పరిమితిలో వదిలేసి మిగతా వాళ్ళ జోన్లోకి వెళ్ళి వేలు పెడుతూ ఉంటారంట. ఇంటర్మీడియట్లో 100/100. శ్రీలీల నెక్స్ట్ లెవెల్లో వెళ్ళబోతుంది. నాకంటూ ఒక హిస్టరీ ఉంది. ఏ మాట కామాట ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరోసారి మన మాస్ మహారాజా రవితేజ తన లెవెల్లో తన రేంజ్కి తగ్గ మాస్ యాక్షన్ సినిమాలో అయితే నటిస్తున్నారు. సో అదే ఇది మాస్ జాతర. సో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్కి అయితే కొదవలేదు, యాక్షన్ సీక్వెన్స్కి అయితే కొదవ లేకుండా అయితే ఉంది. సో మొత్తం యాక్షన్ యాక్షన్ యాక్షన్, వేరేది అసలు వేరే పదమే లేదు. భానుభోగవరపు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాస్ జాతర. ట్విట్టర్లో ఒకడు మా హీరో టీజర్ బాగాలేదన్నారంట రాజేంద్ర ప్రసాద్ గారు. తగులుకున్నా అడ్రస్ పెట్టు, అడ్రస్ పెడితే స్విగ్గీలో ఆర్డర్ చేస్తామంట. ఆగస్టు 27వ తారీఖు సినిమా వినాయక చవితి రోజు మరోసారి అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. మాస్ జాతర మనదే ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్, టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన నాగవంశీ గారు మన మాస్ మహారాజా రవితేజ గారు అయితే హిట్ ట్రాక్ని అయితే ఎక్కించేలాగానే కనిపిస్తున్నారు. సో ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కానివ్వండి, మన నాగవంశీ గారు పట్టుకున్న ప్రతిదీ బంగారం అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సో మన మాస్ మహారాజా రవితేజ గారి ప్రీవియస్ చాలా మూవీస్ కూడా చాలా డిజాస్టర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంబ్యాక్ మూవీ కంపల్సరీగా అవసరం మన మాస్ మహారాజా రవితేజ గారికి. సో ఈసారి గట్టిగానే కంబ్యాక్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. సో ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు కూడా. అలానే ఉంది. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాస్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి భీమ్స్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, ట్రైలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం ఈ సినిమాలో అయితే మన మాస్ మహారాజా రవితేజ గారు అయితే పోలీస్ ఆఫీసర్గా అయితే ఈ సినిమాలో నటిస్తున్నారు. సో ఈ సినిమాలో ఇంకా ఏదో పెట్టాలి, కానీ అసలు స్టోరీ ఏంటనేది మనకు పూర్తిగా రివీల్ చేయలేదు. ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని మాత్రమే టీజర్లో అయితే చెప్పడం జరిగింది. సో ఈ సినిమాలో మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ అలాగే హీరోయిన్గా శ్రీలీల గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సో తదితరులు అయితే ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. సో మొత్తానికి టీజర్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది.
సో ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. టీజర్ ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా. సో మన మాస్ మహారాజా రవితేజ గారిది ఈసారి గట్టి కంబ్యాక్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు. మెయిన్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ పడ్డానికి కారణం నాగవంశి గారు, ప్రొడ్యూసర్ అయిన సూర్యదేవర నాగవంశి గారు. ఫ్రెండ్స్, ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా, ఆయన స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా పర్టికులర్గా చాలా కఠినంగా ఉంటారు. మన మాస్ మహారాజా రవితేజ కూడా గట్టి కంబ్యాక్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, వినాయక చవితికి వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది ఫ్రెండ్స్. సో మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. టీజర్ మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర టీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, శివసేనగా. థ్యాంక్ యూ.